హలో మామ, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీకైతే ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీకైతే చూపిస్తాను. వీడియోలో అయితే మీకైతే చూపిస్తానండి. సరే, మరి ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదామా? ఇద్దాం ఫ్రెండ్స్, మొన్న వర్షాలు పడ్డాక మా చెరువు అయితే ఫుల్గా అయితే నిండిపోయింది. చూడండి, ఉదయగిరి అయితే ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు, 200 పై ఎక్కువగా ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ కనపడతాయి ఈ కొండలు. ఈ చెరువులో చేపలు ఉంటాయి అనుకుంటే చేపల కన్నా పిట్టలే ఎక్కువ ఉన్నాయి. మా ఈసారి అయితే ఫుల్గా ఏడ చూసినా పిట్టలే కనపడుతున్నాయి. ఇగో కనపడుతున్నాయి ఆ పిట్టలు. ఆ పిట్టల పేర్లు నామం పిట్టలు. ముక్కు మీద తెల్ల నామం ఉంటుంది, నామం పిట్టలు అంటారు. కొంతమంది అయితే ముక్కురాని కోళ్ళు కూడా అంటారు. ఈసారి మా చెరువు అయితే ఫుల్గా అయితే వచ్చింది. వర్షాకాలం రాకముందే చెరువు నిండిపోయింది. ఆడుకుందామని మేమైతే వాలీబాల్ కోర్టు అయితే వేసుకుందాం. వాలీబాల్ కోర్టు కూడా మునిగిపోయింది. చివరికి కొండ మీద అయితే వేసుకున్నాం మేము, మా ఊరు పక్కనే. చేపలు కూడా ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. దాడ కొండ కనపడుతుంది కదా, ఆ కొండ సిద్ధయ్య కొండ, అది సిద్ధన కుడూరు కొండ. అది ఇటు సైడ్ ఇంకో కొండ, అది సోమరపాడు కొండ. అది మీకు 2 కొండలాగా కనపడుతున్నాయి కదా, అది 2 కొండలు కాదు, 4 కొండలు ఇవి. చిన్నప్పటి కాలంలో, పెద్దవాళ్ళ కాలంలో చెప్పేవాళ్ళు ఆ కొండ మీద తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద దూకాడంట. కొండ మీద దూకేలకి అది ఆ కొండ 4 కొండలుగా చీలిపోయింది. మేము ఆ వెంకటేశ్వర స్వామి పాదాల కోసం మేమైతే వెళ్ళేవాళ్ళమే. అది నిజమో మాకైతే తెలియదు. పాదాలు అయితే చూసాము, పాదాల చుట్టూ కంచె అయితే కట్టుంది. ఆ కొండ మీద కుందేళ్ళు, ఇంకా చాలా చాలా జంతువులు అయితే ఉన్నాయి. చూసాము మేము అవన్నీ. ఒకసారి కాదు, చాలా సార్లు వెళ్ళాము ఆ కొండ మీదకైతే. ఆ కొండ చూసినప్పుడల్లా ఒకటే గుర్తు వస్తుంది, ఆ కొండ మీద వెంకటేశ్వర పాదాలు ఉన్నాయి, ఆ కొండ ఎక్కాలి అని పిల్లకాయలు అందరూ అనుకునేవాళ్ళు. అని అందరం కలిసి ఆ కొండ మీదకైతే వెళ్ళేవాళ్ళమే. మీకైతే ఈరోజు మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిద్దామని నేనైతే బ్రష్ చేస్తా ఎలాగైతే చెరువులోకి అయితే వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఏదో కొత్తగా ఉన్నాయి చెట్లు. ఈ చెట్టు సైడ్ చూస్తుంటే ఏదో గెంట్లాగా ఉంది చెట్టు. ఏందో చూసేదానికి బాగుంది చెట్టు. పువ్వులు కూడా పూస్తున్నాయి చెట్లకి. ఎవరన్నా చేపలు పట్టేదానికైతే వచ్చేదానికైతే, ఇప్పుడు ఎక్కడన్నా చేపలు ఉన్నాయనుకో, అది నేరుగా ఈ చెట్లకి అయితే దూరిపోతుంది. దాని కింద దూరిన పట్ట ఇంకా చేపలను కనుక్కోలేకపోతుండ్రు చేపలు పట్టేవాళ్ళు కూడా. చెట్లు అయితే భలే ఉన్నాయి, చూసేదానికి విచిత్రంగా ఉన్నాయి, వరుసగా ఉన్నాయి. చెరువు చుట్టూ ఈసారి అయితే ఫుల్గా వచ్చేసి మొత్తం. చేపలు ఒకటైనా ఎగరతాయి అనుకుంటే ఒక్కటి కూడా ఏమి ఎగరలేదు ఇంకా. ఇదేంట్రా మళ్ళీ ఇది చూపిస్తాను అనుకున్నారా? లేదు, ఇది వరి. ఇది చూడండి, చెరువు కానీ ఫుల్గా నిండిందంటే ఇదిగో ఈ చెట్లు మొత్తం నిండిపోతాయి. ఇది మొత్తం వరి మొత్తం అయితే మునిగిపోద్ది. ఈసారి రెండో కారు అయితే మళ్ళీ వేసిరి మొత్తం ఇది. ఈసారి ఇంకా చెరువు కూడా కొంచెం అయితే నిండలేదు. ఇంకా ఎప్పుడు నిండుద్దో మాకైతే తెలియదు. అది మన చేతిలో ఉంటుంది కదా, అది పైవాడి దయ, అది దేవుడి దయ. వరికి కూడా మొత్తం మందులు అయితే కొట్టేశారు. పైన ఎర్రగా పండిపోయింది నేను కొసల. అది దాన్ని ఏమంటారో తెలీదు, మాకైతే తెలీదు. అది
ఆ చెరువు కానీ నిండిందంటే ఈ వరి అయితే మునిగిపోవడం జరిగిపోద్ది. ఇది ఇంకా పొట్లకు కూడా రాలేదు ఇంకా వరి. అయితే వరి మట్టుకు మంచిగా అయితే వచ్చింది. చెట్లు కూడా ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, అన్నీ చూపిస్తాను మీకు. ఇద్దరు ఫ్రెండ్స్, నేను చెరువులో అయితే చూపించాను చెట్లు, విచిత్రమైన చెట్లు. దాన్ని చూడండి, అది గెంటు మాత్రం అయితే ఉంది. అది విచిత్రంగా ఉంది. దాని వేలు కూడా చూడండి ఏ రకంలో ఉన్నాయో. ఏందో ఈ వేలు కూడా విచిత్రంలాగా ఉన్నాయి. ఇది చూడండి, మొత్తం గాలే ఉంది లోపల. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు మరి లోపల. విచిత్రంగా ఉన్నాయి చెట్లు. మీకైతే ఒక చెట్టు అయితే చూపిస్తాను చూడండి. అది అడవి చెట్టు. ఆ పూలు అయితే విచిత్రంగా ఉన్నాయి, భలే ఉన్నాయి. స్మెల్ కూడా అయితే మామూలుగా రావట్లేదు. తేనెటీగలు కూడా ఎక్కువగా ఫుల్గా అయితే ఆ పువ్వుల నుంచి అయితే తీసుకెళ్తున్నాయి తేనె. మీకు చూపిస్తాను ఆ చెట్టు. దాని ఫ్రెండ్స్, చెట్టు ఇది అడవి చెట్టు. ఇది ఏం చెట్టు, అడవులలో అయితే ఎక్కువగా ఉంటాయి ఇవి. మా సైడ్ ఎట్ట మడిచిందో మాకైతే తెలీదు. చూడండి, చెట్టు నిండా ఫుల్గా పువ్వులు అయితే పూసేసి ఒక కాయలు కూడా కాయలేదు ఇంకా. అవి తినరు, మేకలు అయితే తింటాయి ఇవి. చూడండి, పువ్వు కూడా చూపిస్తాను మీకు. చూడండి, విచిత్రంగా ఉంది. పైన ఏందో పింక్గా ఉంది, కింద పసుపుగా ఉంది. ఇదే కాయ కూడా చూడండి, వెరైటీగా ఉంది. రౌండ్గా ఉంది అది. విచిత్రమైన చెట్లు మొత్తం మా ఊర్లోనే మలస్తాయి ఇవన్నీ. చెట్టు మొత్తం ఫుల్గా పూసేసాయి, అసలు ఖాళీ లేకుండా ఉంది పూలైతే. అడవిలో మలసాల్సిన చెట్టు మా సైడ్ అయితే మలిచింది ఎక్కువ. ఇదేం ఫ్రెండ్స్, ఇది నాగజమ్మ చెట్టు. ఇది దీనికి కాయలు కాస్తాయి. పిల్లకాయలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కాయలు కోసుకొని తినడం వేసుకొని బండ్ల మొత్తం దాని మీద వేసుకొని ఎక్కారు. బండ్లతో కొట్టారు దీన్ని. కాయలు ఇప్పుడిప్పుడే కాస్తుంది. ఇద్దోని పచ్చికాయలు ఇప్పుడు ఫుల్గా అయితే మొన్న అయితే ఫుల్గా కాసున్నాయి. వాళ్ళ బండ్లతో మొత్తం కొట్టేశారు. ఈ చెట్టు కాడని ఇంటి గుమ్మం ముందు కూడా పెట్టుకుంటారు. అది ఎందుకు పెట్టుకుంటారో నాకైతే తెలియదు. దిష్టి అంటారు ఎందుకు అది. ఈ చెట్టు అయితే అలాగైతే ఉపయోగపడుతుంది అది. నేను వీడియో తీస్తామంటే ముగ్గురు చింటూ బాయిలు అయితే ఎదుగా వచ్చారు. అడిగి ఇంత వాసన చూస్తూ ఉన్నాయి. వేట కుక్కలు ఏమో ఉంటాయి. అది చూడండి ఎలాగ తీస్తున్నాయి వాసన. ఈసారి వరి అయితే 2 ఎకరాలు అయితే వేసారు. కొన్ని దిక్కులు అయితే వేయలేదు, కొన్ని దిక్కులు వేసారు. సరే ఫ్రెండ్స్, అయితే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి రెండో ఇలాంటి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.